పోయిన రోజు. అంటే మాజీ భర్త గారి తద్దినం జరిపించి వస్తున్నాను అన్నమాట. వాళ్ళు రమ్మని పిలిచారా, నీ అంతటా నువ్వే వెళ్ళావా? నా అంతటి నేనే వెళ్ళాను. ఎలా? ఈ ఇంటి ఇల్లాలిగానా, ఆ ఇంటి విధవరాలిగానా? అక్కడికి వెళ్తున్నప్పుడు నిన్ను మెళ్ళో కట్టిన తాళి గుర్తుకు రాలేదా? భర్తనే వాడు ఒకడిక్కడ బతికే ఉన్నాడనే విషయం మర్చిపోయావా? ఆ లెక్కన సంధ్య కూడా దేవతేగా. అందులో సందేహం ఎందుకు? ఆమెను అసలు పట్టించుకోవేం మరి? పట్టించుకోకపోవడం ఏంటండి? రోజా ఫోటోకి పూలదండ వేసేది నేనే కదా. ఇవాళ వేలేదే. ఇప్పుడే కదండి పూజ ముగించాను. కొంచెం కూడా టైం ఇవ్వరా? కొంచెం టైమే కాదు సంధ్య, నీకేమేమి ఇవ్వాలో నువ్వు ఊహించిన దానికన్నా ఎక్కువే ఇచ్చాను. నువ్వే అర్థం చేసుకోవటం లేదు. ఐఎమ్ సారీ సంధ్య. ఇంటి విషయంలో వాళ్ళకు నిజం చెప్పాలనుకున్నానే కానీ నిన్ను హర్ట్ చేశానని తర్వాత అర్థమైంది. ఒక్కోసారి నిజం చెప్పడం కూడా అవతలి వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతుందని నాకు ఇవాళే తెలిసింది సంధ్య. ఐఎమ్ సారీ, రియల్లీ సారీ. ఇంకెప్పుడు అలా చెప్పను. ఈ ఇల్లు నీ టేస్ట్ ప్రకారమే కట్టించానని చెప్తాను. అబద్ధాలతో తృప్తి పడేంత చీప్ మెంటాలిటీ కాదు నాది. అయితే నీ కళ్ళలోంచి నీళ్లు పోవాలంటే నేనేం చేయాలి? ఏమీ చేయనక్కర్లేదు. మరి ఆ కళ్ళు తుడుచుకో. అతిథులు ఇంటికి వచ్చారు, ముందు వాళ్ళ సంగతి చూడు. ఐ లవ్ యూ సంధ్య. ఐఎమ్ సారీ. ఇప్పుడు మీరు ఐ లవ్ యూ చెప్పింది ఎవరికి? నాకా లేక చనిపోయిన మీ సంధ్యకా? ఇద్దరిని ప్రేమించాను కదా. వాట్? ఏకకాలంలో కాదు, నీకు ఆ సంగతి తెలుసు. ఏకకాలంలో మీరు చాలా వాటిని ప్రేమించగలరు. మరీ అలా మీన్గా ఆలోచించుకో. అవును, నాది మీన్ మెంటాలిటీ, మీది చాలా బ్రాడ్ మెంటాలిటీ. అవునా? ఇంట్లో అతిథులు ఉన్నారు సంధ్య. నా కథాన్ని మర్చిపోమని నన్ను శాసిస్తారే, ఏ ఆ శాసనం మీకు వర్తించదా? అది డిస్కస్ చేయడానికి ఇదా సమయం? సమయం సందర్భం లేని పనులు చేస్తుంది మీరు, మాట్లాడుతుంది మీరు. నువ్వు ఒప్పుకుంటేనే కదా వాళ్ళని ఇంటికి ఇన్వైట్ చేశాను. ఇలా పార్ట్నర్స్ ఇంటికి పిలిచి మనలో మనం గొడవ పడుతూ ఉంటే నా పరువేం కాను, బిజినెస్ ఏం కాదు. Go to hell. What? Go to hell with your bloody prestige and business and leave me alone. మమ్మీ, నేను ఇవాళ స్కూల్కి వెళ్ళను. ఎందుకమ్మా? వెళ్ళాలని లేరు. అదే ఎందుకు? టీచర్ కొట్టింది. టీచర్ కొట్టిందా? ఎందుకమ్మా? హోంవర్క్ చేయలేదని. హోంవర్క్ చేయకపోతే కొట్టకు ముద్దు పెట్టుకుంటుందా? నీకు ఈ మధ్యన కేర్లెస్నెస్ ఎక్కువైంది. మిస్టర్ నారకారు, డాడీది హోంవర్క్ చేయాలంటే టైం లేదన్నారు. ఓయ్, నాకే పెట్టావు ఫిట్టింగ్. సరే పద, మీ టీచర్కి వచ్చి నేను సారీ చెప్తాను. నేను రాను. టీచర్ నన్ను కొట్టింది. నేను ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో ఉండి గాడిదలు కాస్తావా? నోరు మూసుకుని పదా. నేను స్కూల్ పోను. నీకు రోజు రోజుకి మొండితనం ఎక్కువైపోతుంది. పదా. నేను స్కూల్ పోను. నీకే చెప్పేది పదా. అక్క, చిన్నపిల్లని ఎవరైనా కొడతారా? నీ గారాబం వల్లే అది మొండితనంలో తయారైంది. నేను చెప్తాలే ఉండు. స్కూల్కి వెళ్ళననడం తప్పు కదూ? నాకు ఆ టీచర్ నచ్చలేదు. తప్పమ్మా, అలా అనకూడదు. రోజు స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకోవాలి. నువ్వు చదువుకోలేక ఎప్పుడు హాయిగా ఇంట్లోనే ఉంటావు. నో హోంవర్క్, నో ఎగ్జామ్. అందుకే నేను నీలాగే ఉంటాను. నాలాగా వద్దమ్మా. నాలాగా ఎవరూ ఉండకూడదు. నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదమ్మా. నా బతుకు ఒక అర్థం లేదు, గమ్యం లేదు. నేనెందుకు బతుకుతున్నానో నాకే తెలీదు. నువ్వు నాతో పోల్చుకోకూడదమ్మా, తప్పు. మీ మమ్మీ డాడీ లాగా పెద్ద చదువులు చదువుకోవాలి, గొప్పదానివి కావాలి. ఇవాళ నువ్వు స్కూల్ నుంచి రాగానే
నీకు తొక్కుడు బిళ్ళ ఆడడం నేర్పిస్తాను, సరేనా? నువ్వు నా మాట వినలేదనుకో నీతో పచ్చి అస్సలు ఆడ్ను. ఇవాళే కాదు, ఎప్పుడూ ఆడ్ను. వదిలే, స్కూల్కి వెళ్తా. గుడ్ గర్ల్. అయితే నువ్వే నన్ను స్కూల్లో దింపాలి. సరే పద. బాయ్ మమ్మీ. బాయ్ మా. బాయ్ డాడీ. బాయ్ నానా. మొత్తానికి గొడవ చేసి బయలుదేరింది. రాధ ఏం మంత్రం వేసిందో గాని మనం చెప్పినా వినని టెడ్డీ టక్కుని ఎలా ఒప్పేసుకుందో చూసావా? అవునండి, రాధది పసిపిల్లల మనస్తత్వం. అందుకే పిల్లలతో ఇట్టే కలిసిపోతుంది. ఇలాంటప్పుడే రాధ ఇంట్లో ఉంటే నాకు కొండంత బలం వస్తుంది. హరి, రాధ ప్రవర్తనలో ఈ మధ్య కొంచెం మార్పు కనిపిస్తుంది కదా? అవునండి, మీ ట్రీట్మెంట్ ఫలిస్తుంది. నిజంగానే రాధ నడకలో మాటల్లో ఈ మధ్య చాలా మార్పు కనిపిస్తుంది. నాకెందుకో తొందరలోనే రాధ మళ్ళీ మామూలు మనిషి అవుతుందనే నమ్మకం పెరుగుతుంది. అవును, నాకు అలాగే అనిపిస్తుంది. ఏమండి, రాధకు పూర్తిగా తగ్గిపోగానే జరిగిన సంగతి చెప్పేద్దాం. గోపితో పెళ్లి జరిపిద్దాం. గోపి రాధని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు. ఆనందు, జానకి, ఆనంద్ వచ్చాడు. కూర్చోమనండి, కాఫీ తెస్తాను. ఏ ఆనందు, బాగున్నావా? బాగున్నాను అంకుల్. సంధ్య ఎక్కడా? ఆఫీస్కి వెళ్ళింది. అలాగా. మీ ధర్మేంద్ర అంకుల్ బాగున్నారా? అందరూ బాగున్నారు. వెరీ గుడ్. కాఫీ తీసుకో బాబు. థ్యాంక్ యూ. మీ చెస్ బోర్డ్ తీసుకురానా? అక్కర్లేదులే జానకి. అదేంటి అంకుల్? నువ్వేదో పని మీద వచ్చావని నిన్ను చూడగానే అర్థమైంది. చెప్పకుండానే ఎలా కనిపెట్టారు అంకుల్? నీ బాడీ లాంగ్వేజ్. యు ఆర్ గ్రేట్ అంకుల్. ముసుగులో గుద్దురాటెందుకు, ఓ ముఖ్యమైన విషయం మాట్లాడడానికే వచ్చాను. సంధ్యతో ఏదైనా గొడవైందా బాబు? గొడవ కాకూడదని నా కోరిక. ఏ విషయంలో బాబు? మీ విషయంలో. నా విషయంలోనా? ఈ ఇంటి విషయంలో కూడా. ఇంటి విషయం తర్వాత మాట్లాడుకుందాం. సంధ్యను పెళ్లి చేసుకుని ఆమెకు ఆస్తి అంతస్తులతో పాటు ఒంటరితనాన్ని కూడా ఇచ్చాను. ఆ సంగతి నాకు అర్థమయ్యేసరికి ఇంతకాలం పట్టింది. సంధ్యను చేసుకోవాలన్న పట్టుదలే తప్ప మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేస్తున్నానన్న ఆలోచన అస్సలు తట్టలేదు. రిజల్ట్ ఏమిటంటే నేను సంతోషంగానే ఉన్నాను. మీరు సంధ్య విడిపోయి దూరం దూరంగా ఒంటరితనంతో బతుకుతున్నారు. అదేం కాదు బాబు. మరొక్క నిమిషం నన్ను మాట్లాడినివ్వండి. విడదీసిన వాడికి కలిపే బాధ్యత కూడా ఉంటుంది. నా అన్న వాళ్ళెవరూ నాకు దగ్గరగా లేరు. లంకంతా ఇంట్లో నేను సంధ్య ఇద్దరమే. నేను బిజినెస్ పనుల్లో బయటికి వెళ్తే తను పూర్తిగా ఒంటరే. అందుకే మీరు మాతో పాటు వచ్చి ఉండండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీ మధ్యమే ఎందుకు బాబు? నన్ను అడిగితే పెళ్ళైన కొత్తలోనే పెద్దవాళ్ళు దగ్గరుండాలి అంకుల్. ఇంట్లో పెద్దవాళ్ళుంటే ఆ ధైర్యం వేరు, ఆ అందం వేరు. కాదంటారా? అది కరెక్టేననుకో, కానీ ఈ ఇంటిని ఏం చేయాలనేదే మీ సందేహం. మీరు అమ్ముతానంటే దయచేసి జాగ్రత్తగా వినండి ప్లీజ్. మీరు ఇష్టపూర్తిగా అమ్ముతామంటేనే ఇంటిని అమ్మకానికి పెడదాం. కొనటానికి నా క్లోజ్ ఫ్రెండ్, మై బిజినెస్ పార్ట్నర్ రెడీగా ఉన్నాడు. లేదు ఇంతకన్నా మంచి ఆఫర్ ఎవరైనా ఇస్తామంటే వాళ్ళకే అమ్మండి. అమ్మకాలకి కొనుగోళ్లకి కాదు బాబు, అనుబంధాలకి ఆప్యాయతలకి విలువనిచ్చేవాళ్ళం. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మేం కోరుకునేది ఒక్కటే, నువ్వు సంధ్య సుఖంగా కాపురం చేసుకోవాలి. సంధ్యతో గొడవ రావచ్చేమో అన్నాను కదా. ఈ ఇల్లు అమ్మటం ఆమెకు అసలు ఇష్టం లేదు. ఇవాళ మంచి రేటు ఉంది ఏరియాకి. బహుశా కొన్నాళ్ళు ఆగినా ఇంతకన్నా ఎక్కువ రాకపోవచ్చేమో. అమ్ముదాం అంటే వద్దు అంటోంది. పైగా దీన్ని అమ్మే ఉద్దేశం మనసులో పెట్టుకునే మిమ్మల్ని ఇంటికి పిలుస్తున్నానని విపరీతార్థాలు తీస్తోంది. అందుకే ముందుగా మీతో మాట్లాడి మీ అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను. ఇప్పుడు అమ్మకపోయినా మేం పోయిన తర్వాత అయినా. ప్లీజ్ అంకుల్. అది కాదు ఆనందు. ప్లీజ్ అంకుల్. మృత్యు మన జీవితాలతో ఆడుకున్నది చాలు.
వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను కానీ చచ్చా ఆయన ఉద్దేశం అది కాదు బాబు. మాట వరుస కూడా మీరు ఆ మాట అనకూడదండి. మీరు సంధ్య మీద ఎంత మమకారం పెంచుకున్నారు, అందుకు 10 సంధ్య మీ మీద పెంచుకుంది. నా కోసం, మా ఇద్దరి కోసమైనా మీరు నిండు నూరేళ్లు బతుకుతారు. సారీ బాబు, నిన్ను అనవసరంగా ఏడిపించాను. అలాంటిదేం లేదు అంకుల్. నేనే సడన్ గా ఎందుకు ఎమోషనల్ అయిపోయాను. పోయిన కొడుకు పేరు మోహన్, బతుకున్న కొడుకు పేరు ఆనంద్. మీ అబ్బాయి పేరు ఆనంద్ మోహన్ అనుకోండి. నాన్న, మాతో పాటు కలిసి ఉంటూ మాకు అండదండగా ఉండండి అని అడుగుతున్నాను, కాదనకండి. ఏం జానకి, మీరెలా అంటే అలాగేనండి. అది సరే, నీ మనసులో ఉన్న మాట ఏంటి అని. ఆ మాత్రం మీకు తెలీదా ఏమిటి? సరే బాబు, థ్యాంక్స్ అలాట్. అమ్మాయితో కూడా ఒక మాట చెప్పి మంచి రోజు చూసుకొని అక్కడికి వచ్చేస్తాం. ఏం జానకి? మీ మాట నేను ఎప్పుడన్నా కాదన్నానా? చాలు, ఈ ఆనందంతో ఈ రోజంతా ఉత్సాహంగా గడిపేస్తాను. వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తానండి. మంచిది బాబు. వరం, నేను నీతో మాట్లాడిపో. అందుకేనా అహో అహో అని దగ్గావు? అవును. చేతిలో ఏంటి? స్వీట్లు కనపడ్డలా? ఓహో, స్వీట్లు ఇద్దామని వచ్చావా? కాదు, చీవాట్లు పెడదామని వచ్చాను. పెట్టు మరి. అన్నిసార్లు చెప్తే నా సీమంతానికి ఎందుకు రాలేదు? ఓహో, ఇవి సీమంతం మిఠాయిలా? మాట మార్చొద్దు. అక్కని వెళ్ళమని చెప్పానే. హారిక సంగతి సరే, నువ్వెందుకు రాలేదో చెప్పు. మీ వదిన చేసే నోములకి వ్రతాలకి పిలవలేదని ఎన్నోసార్లు బాధపడ్డావు. అలాంటిది నేను పిలిస్తే ఎందుకు రాలేదు? అబ్బా, ఒంట్లో బాగుండక రాలేదు. పోనిద్దు. ఏంటి పోనిచ్చేది? గుండ్రాయిలో బాగానే ఉన్నావుగా, ఏమైంది నీకు? చూడు, ఒక్క మాట కూడా సమాధానం చెప్పడం లేదు. అయ్యో, ఏమైంది రాదా? ఒంట్లో బాగోలేదంటే ఏదో మాట వరుస కన్నావు అనుకున్నాను. నిజంగానే బాగలేదన్నమాట. సారీ రాధా. పొద్దునే ఏం తిన్నావేంటి? నిన్న రాత్రి నుంచి ఇలాగే ఉంది వరం. నిన్న రాత్రి నుంచా? డాక్టర్ గారికి చెప్పలేదా? చెప్పలేదు. ఏ ఏంటి, ఏదైనా విశేషమా? ఏమో, నాకేం తెలుసు. అయితే ఇది అదే, సందేహమే లేదు. ముఖంలో కొత్త రకం వెలుగొచ్చినప్పుడే అనుకున్నాలే. ఎనీవే, కంగ్రాచులేషన్స్. ఆనందాన్ని కూడా ఆనందంగా పంచుకోలేని దిక్కుమాలిన స్థితిలో ఉన్నాను. నువ్వు నా సీమంతానికి రాకపోయినా సరే, నేను నీ సీమంతం దగ్గరుండి ఘనంగా జరిపిస్తాను. నెల తప్పుని సంగతి తెలిసిన శుభ సందర్భంలో సీమంతం స్వీట్లు, వారేవా క్యా కాంబినేషన్ హై. వద్దు వరం, మళ్ళీ వాంతి అవుతుందేమో. వద్దన్నా సరే, కొన్నాళ్ళు అలా అవుతూనే ఉంటాయి. వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో సీనియర్ నేను చెప్తానుగా. 12 పిల్లల్ని కనాలి. డాక్టర్ గారు ఉన్నారు కదా, నీకేమిటి భయం? ఈ సంగతి నీకు నాకు తప్ప ఎవరికీ తెలీదు. నా అంతటి నేను చెప్పే వరకు ఎవరితోనూ చెప్పనని ప్రామిస్ చేయి. చెప్పకుండా ఎన్నాళ్ళని దాస్తావు? ముందు ప్రామిస్ చేయి. సరే. స్వీట్ చాలా బాగుంది. మీ అత్తగారే చేశారా? కొన్ని అత్తయ్య, కొన్ని మా అమ్మ, కొన్ని మా చుట్టాలు. నువ్వొస్తే అందరినీ పరిచయం చేద్దామని ఆశపడ్డాను. పరిచయం చేసేంత గొప్పతనం నాలో ఏముంది వరం? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. నా పెళ్ళై ఈ ఊరొచ్చే కలిసిన మొట్టమొదటి ఫ్రెండ్వి. నా గురించి మా అత్తగారితో పోట్లాడిన మొదటి శ్రేయభిలాషివి. నీకు గుర్తుందా, ఫస్ట్ టైం మనం కూరగాయల బండి దగ్గర కలిసినప్పుడు పోట్లాడుతూ కలిసాం.
అవునవును. పోట్లాట ద్వారా స్నేహితులైన వాళ్ళు ఎప్పటికీ స్నేహితులుగా ఉండిపోతారట. నిజంగానా? వెళ్ళేస్తానే. ఉమ్, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఉమ్. येन सपत्ना अपदे भवन्निन्द्राग्रभ्यावो बादामहेतान् वसवो रुद्रा आदित्या वपुरश्पशम्मोऽग्रञ्जयत्तारमधिराजमक्रन् अर्वाञ्चमिन्द्रमुदो हवामहे योगो युद्धनदस्वधिथ्यः युमन्नो यज्ञं बहवेजुस्वास्य कुर्मो हरिवो मेधिनं द्वा सा नो मन्द्रेषपोर्जुं दुहानाधेनरुवाकस्मानुपसुष्टदयितो अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु. ఏంటండి అలా ఉన్నారు? గుడికొచ్చిన పరధ్యానం ఏంటి? ఏం ఆలోచిస్తున్నారు? హాస్పిటల్ గురించి, పేషెంట్స్ గురించేనా? మనిద్దరం కలిసి ఇలా ప్రశాంతంగా గుడికొచ్చి ఎన్నాళ్ళయిందండి. కానీ ఏం చేస్తాం, ఒక మంచి కోసమే మనం రాధ బాధ్యతను తీసుకున్నాం. ఇలాంటివన్నీ తప్పు. ఒక్కోసారి జీవితంలో చాలా మిస్ అవుతున్నాం అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా బయటకు రావడానికి హాస్పిటల్కి వెళ్తున్నామని రాధకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది. టెడ్డీని కూడా ఒప్పించి రాధకు తోడుగా ఉంచాల్సి వచ్చింది. హాస్పిటల్కి నేనెందుకు రాకూడదు, మీరే ఎందుకు వెళ్ళాలి, రాధాంటిని కూడా తీసుకెళ్దాం, మనందరం కలిసే వెళ్దామని. అబ్బబ్బబ్బబ్బా, ఇలాంటి ప్రశ్నలతో బయలుదేరే ముందు టెడ్డీ నన్ను చంపేసింది. అవును హ్యారీ, టెడ్డీ చిన్నపిల్ల అయినా దాని గ్రహింపు ఎక్కువ. అదేనండి నా భయం కూడా. ఇన్నాళ్ళు దానికి తెలియకుండా పరిస్థితిని బట్టి ఎలాగో మేనేజ్ చేస్తూ వచ్చాం. కానీ ఇలా ప్రశ్నించడం మొదలు పెడితే ఎక్కడో అక్కడ దొరికిపోతాం. పసిపిల్ల, దాని ముందు దోషుల్లా నిలబడాల్సి రావడం కన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. ఈ నాటకాన్ని ఇంకా ఎంతో కాలం కంటిన్యూ చేయడం సాధ్యం కాదనిపిస్తుంది. అవును హారిక, నిజం ఏదో ఒక రోజు బయటపడక తప్పదు. అందుకేనండి వీలైనంత తొందరలో రాధని సత్యవన్న ఇంటికి పంపించేద్దాం. ఇప్పుడిప్పుడే మానసికంగా కోలుకుంటుంది కాబట్టి నెమ్మదిగా జరిగిందంతా చెప్పేద్దాం. ఆ తర్వాత రాధ ఇష్టపడితే గోపితో పెళ్లి కూడా చేయొచ్చు. ఏమంటారు? మాట్లాడరేంటండి, ఏం ఆలోచిస్తున్నారు? నిజం తెలిస్తే రాధ ఎలా రియాక్ట్ అవుతుందా అని. తప్పకుండా షాక్ అవుతుంది. ఆయన డాక్టర్ గారు చెప్పమంటేనే కదా మనం చెప్పేది. నా ఉద్దేశం, నీరజ్కి ఎదురైన పరిస్థితే హారికకు ఎదురైతే ఏం చేస్తుందా అని. తప్పు చేసిన భర్తని చంపనైనా చంపేదాన్ని, లేదా నేనైనా చచ్చేదాన్ని.
ఆనందికిచ్చి పెళ్లి చేసి ఒక తప్పు చేశాం. ఇల్లు కూడా అమ్మేసి ఇంకో తప్పు చేయడం నాకిష్టం లేదండి.